అర్హత ఉన్న అందరికీ జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు అందించామని, కాబట్టి అందరి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని రాజానగరం వైసీపీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. కోరుకొండ మండలంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సంక్షేమ పథకాల వల్ల ఎంతో మంది లబ్ధి పొందారని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకు మద్దతు తెలుపుతున్నారని వివరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల మోసపూరిత హామీల పట్ల అప్రమత్తంగా ఉండి మరోసారి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని విజయలక్ష్మి కోరారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజానగరం నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ప్రతి గడపకి వెళ్ళాం. వాళ్ళకు అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంకా ఏదైనా వాళ్ళ తాలూకు సమస్యలు ఉన్నాయా అనేటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసాం. ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకున్నాం. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మరోసారి ఈ నియోజకవర్గంలో కానిగాలి వేయబోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది అని చెప్పి బలమైన నమ్మకంతో ఇవాళ తెలియజేస్తూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాలతో ఒక పద్ధతితో పార్టీని నడపడానికి ముందుకు వచ్చాను, రాజకీయాలు చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. మేడ గురుదత్ ప్రసాద్ గారు లాంటి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తిని పక్కకు పెట్టి వేళ ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని, ఒక ఉద్యోగాలు అమ్మే నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి, విదేశాలకు పంపిస్తానని కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి తర్వాత వారికి టోపీలు పెట్టినటువంటి వ్యక్తిని, ఐపీలు పెట్టినటువంటి వాళ్ళు, చీటీలు పేరు చెప్పి చీటింగ్లు చేసినటువంటి వ్యక్తిని ఏ రకంగా ఏదైనా ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం.